వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి కంటిన్యూ అవుతోంది. నేటి నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ షురూ కానుంది. నేటి నుంచి 3 రోజుల పాటు నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు. రెండో విడతలో మొత్తం 193 మండలాల్లోని 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 38,350 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 14న పోలింగ్ విజేతల ప్రకటన ఉంటుంది. ఇక మూడో విడత ఎన్నికలు డిసెంబర్ 17న జరుగుతాయి. తొలి విడత పంచాయతీ పోరులో నిన్న నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజు నామినేషన్లు భారీగా వచ్చాయి. రాత్రి వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. వాస్తవానికి నామినేషన్ల దాఖలకు సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉంది. అయితే పలు జిల్లాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు సాయంత్రం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో 5 గంటల వరకు వచ్చిన వారందరి నుంచి స్వీకరించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి రాత్రి అయింది. నిన్న ఒక్కరోజే సర్పంచ్ స్థానాలకు 20,000కు పైగా, వార్డు సభ్యుల స్థానాలకు 50,000కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. మొదటి విడతలో 189 మండలాల్లోని 4,236 పంచాయతీలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో సర్పంచ్ స్థానాలకు, వార్డు మెంబర్లకు ఎన్ని నామినేషన్లు వచ్చాయన్నది ఇవాళ ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. సాంకేతికంగా చెల్లుబాటయ్యే నామినేషన్ల వివరాలను ఇవాళ ప్రకటించే ఛాన్స్ ఉంది. వాటిపై అప్పీళ్లను రేపు స్వీకరించి ఎల్లుండి పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 3వ తేదీ తుది గడువు. పోటీలో మిగిలిన అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను అదే రోజు వెల్లడిస్తారు.